సార్ రీసెంట్గా ఓటీటీలోకి పుష్ప 2 వచ్చింది. అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇది. సో ఏ ఇండియన్ సినిమాకి అంత ఇంపార్టెన్స్ కానివ్వండి ఇలాగ ఏమీ ఇవ్వదు నెట్ఫ్లిక్స్. కాకపోతే పుష్ప 2 మూవీని బ్యానర్ కింద పెట్టుకుంది నెట్ఫ్లిక్స్లో. సో పుష్ప 2 హవా నెట్ఫ్లిక్స్లో కూడా రన్ అవుతుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఆ సినిమాకి అంత ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పుష్ప 2 సాధించిన సక్సెస్ ఏమిటో మనకందరికీ తెలుసు. వరల్డ్ వైడ్గా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకున్న క్రేజ్ ఎలాంటిదో నెట్ఫ్లిక్స్కు ముందే తెలుసు. అందుకే ఈ సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే వాళ్ళు సుమారు 300 కోట్ల పైచిలకు డబ్బులు ఇచ్చి దీని హక్కులు తీసుకున్నారు. ఓకే. నెట్ఫ్లిక్స్ ప్రత్యేకత ఏంటంటే అందులోనే మనం అన్ని లాంగ్వేజ్లు చూడవచ్చు. ఇండియన్లో 5 లాంగ్వేజ్లో ఎక్కువగా మనకు సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంటాయి. ఆ 5 లాంగ్వేజ్లు ఒకే ఓటీటీలో చూసే ఫెసిలిటీ మనకు నెట్ఫ్లిక్స్లో ఉంది. సహజంగా నెట్ఫ్లిక్స్ అనేది ఎక్కువగా హిందీ సినిమాలకు ప్రయారిటీ ఇచ్చి ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్ అక్కడి లోకల్గా ఉన్న ఓటీటీలకు ఇస్తుంటుంది. కానీ తన వ్యాపారాన్ని బాగా సౌత్లో కూడా పెంపొందించుకునేందుకు ఈ సినిమాను మొత్తంగా కొనుగోలు చేసింది. కరోనా తర్వాత నెట్ఫ్లిక్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు అది పెద్ద పెద్ద సినిమాలు ఆ సినిమా లిస్టులో కనీసం తెలుగులో పుష్ప తర్వాత అండర్ ప్రొడక్షన్ అంటే 2 years తర్వాత రాబోతున్న సినిమాలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాసు ఇలాంటి పెద్ద హీరోల సినిమాలన్నింటినీ కూడా నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. అంత పెట్టుబడి పెట్టింది. మరి వాళ్ళు మార్కెట్ను విస్తృతపరచుకోవాలంటే పుష్ప 2 అనేది సరైన సినిమాగా వాళ్ళు భావించారు. కేవలం వాళ్ళ ప్రచారంలో ప్రయారిటీ ఇవ్వడమే కాదు, లోకల్గా వివిధ డైలీ పేపర్లో కూడా వాళ్ళు పెద్ద పబ్లిసిటీ కూడా చేశారు. అంటే లక్షలు వెచ్చించి ఈ సినిమాను మా ఓటీటీలో ఉంది చూడండి అని వాళ్ళు చెప్పారు. ఆ సినిమాకున్న క్రేజ్ అలాంటిది. ఆల్రెడీ జనం ఆమోదించిన సినిమా, జనం చూసిన సినిమా, దాన్ని ఈ ఓటీటీలో కూడా చూడండి అని ప్రేక్షకులకు తెలియజేయాలంటే ఆ మాత్రం ప్రచారం తప్పనిసరి. పైగా వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా చాలా ఎక్కువ. భవిష్యత్తులో వచ్చే సినిమాలకు కూడా వాళ్ళు ప్రమోట్ చేయాలంటే ఈ తరహా పబ్లిసిటీ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. సార్ హరిహర వీరమల్లు షూటింగ్ మళ్ళీ బ్రేక్ పడింది అని అంటున్నారు. సో ఇందులో వాస్తవం ఎంత ఉంది? అసలు నిజంగానే బ్రేక్ పడితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కదా March 28 అని చెప్పేసి. సో అప్పటికే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఏమైనా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుందని? పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న ఒక వీరమల్లే కాదు, ఓజీ సినిమా కూడా ఉంది. ఈ సినిమాలు మొదటి నుంచి ప్రధాన భాగం షూటింగ్ పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా ఉండాల్సిన పరిస్థితులు వచ్చిన సందర్భంలో వీటికి బ్రేక్ పడింది. ఆ బ్రేక్ కంటిన్యూ అవుతుంది. ఎన్నికల ప్రచారం కావడం, ఎన్నికల షెడ్యూల్ రావడం, షెడ్యూల్లో ప్రచారం చేయడం, ఆ తర్వాత రిజల్ట్ అధికారం రావడం, ఆయన డిప్యూటీ సీఎం రావడం, ఈ చకచకా జరిగిపోయింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న సినిమాలు అన్నిటికీ బ్రేక్ వచ్చేసింది. వీరమల్లుకి వచ్చింది, ఉస్తాద్ భగత్ సింగ్కి వచ్చింది, ఓజీ సినిమాకి వచ్చింది. అయితే వీటిలో ఎక్కువ భాగం పూర్తయిన సినిమా వీరమల్లు. ఈ సినిమాను ఎలాగైనా బ్యాలెన్స్ ఉన్న వర్క్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్తో సంప్రదింపులు జరుపుకున్న అనంతరం ఆయన కూడా సానుకూలంగా స్పందించడంతో అతను లేని వర్క్ మొత్తం అయిపోయింది సినిమాకు. పవన్ కళ్యాణ్ మాత్రం పాల్గొనాల్సిన వర్క్ను విజయవాడలో తీసేటందుకు అక్కడ తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అందులో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ అయ్యారు. ఆయన మీద ఒక సాంగ్ కూడా తీశారు, జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండడం వల్ల, తరచుగా పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉండడం వల్ల ఆయన వరుసగా చేయడం కుదరట్లేదు. అంతేగాని దానికి బ్రేక్ పడిందని కాదు. ఆ బ్రేక్ అన్న పదం వాడుకుంటే ఆ సినిమాకు చాలా కాలంగా తరచుగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఈసారి అలా కాదు, ఒక 4-5 రోజుల వర్క్ పవన్ కళ్యాణ్ చేయగలిగితే ఆ సినిమా పూర్తవుతుంది. బహుశా అది కూడా మనకున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 3వ వారం లోపు పవన్ కళ్యాణ్ తన షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తారని తెలిసింది. ఆయన పూర్తి చేయడం ఆలస్యం, ఆ సినిమా రిలీజ్కి సిద్ధమవుతుంది. తొలుత ప్రకటించిన విధంగానే మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రావచ్చు. లేదా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు సందీప్ రెడ్డి అలాగే ప్రభాస్ కాంబినేషన్లో వచ్చే మూవీ స్పిరిట్. సో యాక్చువల్గా మనం సందీప్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి అర్జున్ రెడ్డి అలాగే యానిమల్ మూవీ కూడా తీశారు. సో అందులో కొంచెం వల్గారిటీ అనేది ఎక్కువ ఉంది. సో ఇప్పుడు వచ్చే ప్రభాస్ మూవీ స్పిరిట్లో కూడా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో
స్పిరిట్లో వచ్చేసరికి ప్రభాస్ పాత్ర పోలీస్ అని అంటున్నారు. ఒక పోలీస్ అయి ఉండి ఇలాంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయగలరంటారా? ఇప్పుడు సందీప్ రెడ్డి సినిమా ఎలా ఉంటుంది, ఎలా తీస్తాడనే విషయం ప్రభాస్కి ఆల్రెడీ తెలుసు. ప్రభాస్ డేట్స్ ఇచ్చాడు కాబట్టి ఆయన క్యారెక్టర్ని ఎలా క్రియేట్ చేయాలి, తనదైన ఫార్ములా అంటే సందీప్కి ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా, అతను స్క్రిప్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు అలా హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది, దాని స్పందన ఎలా ఉంటుందన్న విషయం కూడా ప్రభాస్కు తెలుసు. అయితే జనం కూడా సందీప్ రెడ్డి సినిమా అంటే ఒక ఎక్స్పెక్టేషన్తోనే వస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యే క్యారెక్టరైజేషనే ఆయన సినిమాలో ఉంటుంది. అలా అని ప్రభాస్ ఇప్పటి వరకు కూడా గీత దాటిన పాత్రలు కానీ, ఒక డబుల్ మీనింగ్ ఉన్న డైలాగ్స్ కానీ ఆయన చేయలేదు. ఆయన వాళ్ళ పెదనాన్న కృష్ణరాజు కూడా ఎప్పుడు చేయలేదు. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ఇమేజీ నువ్వు కాపాడుకుంటూనే వాళ్ళ క్యారెక్టర్ని చేస్తారు. ప్రభాస్ అందులో పోలీస్ అనేది ఒక బయట వినిపిస్తున్న వార్త. బహుశా అందులో 2 పాత్రలు ఉండొచ్చు, 3 పాత్రలు ఉండొచ్చు, మనకు పూర్తిగా స్క్రిప్ట్ గురించి తెలియదు కదా. ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ లాంటి హీరోతోని సినిమా అనుకున్నప్పుడు సందీపు కొంత జాగ్రత్తలు మాత్రం తీసుకుంటాడు. అలాగని ఆయన తన పంధాన్ని మాత్రం వదులుకుంటాడని అనుకోవద్దు. విమర్శల పాలయ్యే సినిమాలు కాకుండా జనాదరణ పొందే సినిమాలకు అందించే ప్రయత్నమే జరుగుతుంది. యానిమల్లో అంత తీవ్ర వైలెన్స్ ఉన్నప్పటికీ కూడా సినిమాని జనం ఆదరించారు. బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. కాబట్టి సందీప్కు ఎలాంటి సినిమా అందిస్తే జనం చూస్తారన్న విషయం మీద ఆయనకు స్పష్టత ఉంది. కాబట్టి ఏదేదో ఊహించుకోవడం, ఈ టైంలో ఊహించుకోవడం సరికాదు. సార్, ప్రభాస్ చేతిలో అయితే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేస్తున్నాడు. కాకపోతే ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారని చెప్పేసి ఒకసారి అన్నారు. అంటే ఇయర్లీ ఒక 2 మూవీస్ రిలీజ్ చేయాలని చెప్పేసి. ఆయన ఆ టార్గెట్ రీచ్ అవ్వగలరంటారా? ఇప్పుడు ప్రభాస్ నుంచి ఒక ప్రభాసే కాదు, చాలామంది స్టార్ హీరోల నుంచి మనకు ఏడాదికి ఒక సినిమా రావడం కూడా చాలా కష్టమైపోతుంది. లాస్ట్ ఇయర్ చాలా అగ్ర హీరోలకు కూడా సినిమాలు లేవు, చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ను ఫిలప్ చేసే ప్రయత్నాలు కొంత జరుగుతుంది. అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు, సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమాలు మీ నుంచి రావాలనేది డిమాండ్ కూడా ఉంది. పైగా ఇండస్ట్రీకి కూడా వాళ్ళ వంతు కంట్రిబ్యూషన్ ఉండాలంటే వాళ్ళు ఎక్కువ సినిమాలు చేయాలి. ఒక సినిమా ఇయర్ ప్రారంభంలో అంటే ఫస్ట్ హాఫ్లో ఒకటి, చివరిలో ఒకటి వస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. ఇదే విషయమై ప్రభాస్ కూడా ఒక సందర్భంలో అంటే ఆది పురుషు సినిమా ఈవెంట్లో ఆయన అభిమానులకు ఇచ్చిన వాగ్దానం అది, ఏడాదికి తన నుండి 2 సినిమాలు వస్తాయని. అయితే ఆయన అనుకున్నంత మాత్రాన కాదు కదా, కాంబినేషన్స్ ఉంటాయి, సినిమా మేకింగు, కాస్ట్ వ్యవహారాలు, ప్రకృతి కూడా సహకరించాలి. ఆయన ఉద్దేశం పాజిటివ్గా ఉన్నప్పటికీ అవి ప్రాక్టికల్గా కొన్ని అవాంతరాలు ఎదురు కావచ్చు. అయితే ప్రతి హీరోకు ఏడాదికి 2 సినిమాలు ఇవ్వాలన్న తపన ఉంటుంది. తన అభిమానులను సాటిస్ఫాక్షన్ చేయడానికి, తన మార్కెట్ను నిలుపుకోవడానికి, కొత్త కమిట్మెంట్లు చేసుకోవడానికి వరుసగా సినిమాలు అందించాలన్న తపన వాళ్ళకు ఉంటుంది. కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. అయితే ప్రభాస్ నుంచి ఈ ఏడాది అంటే 2025 నుంచి బహుశా ఏడాదికి 2 సినిమాలు వచ్చే అవకాశాలు మాత్రం మనకు కొంత కనిపిస్తున్నాయి. సార్, సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. సో ఈ సినిమా హిట్ అయిన తర్వాత నుంచి అంటే నెక్స్ట్ వెంకటేష్ చేయబోయే మూవీస్లో రెమ్యునరేషన్ 25 crores అని చెప్పేసి అని అంటున్నారు. ఇందులో నిజం ఎంతవరకు ఉంది సార్? ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు, ఆ తర్వాత తరం హీరోలు అంటే మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు ఉన్నారు. సీనియర్ హీరోల్లో మనకు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఉన్నారు. ఈ సీనియర్ హీరోలతో పోలిస్తే ఆ తర్వాత వచ్చిన తరం తీసుకుంటున్న రెమ్యునరేషన్ చాలా ఎక్కువ ఉంది. చాలా పెద్ద పెద్ద అంకెలు ఉన్నాయి. మనం ఈ మధ్యనే పుష్ప 2కు అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడని మనం విన్నాం. వాటితో పోలిస్తే సీనియర్ హీరోలు తీసుకుంటున్న రెమ్యునరేషన్ చాలా తక్కువ. ఈ తక్కువ కారణం ఏంటంటే వాళ్ళకున్న మార్కెట్ కూడా తక్కువే. ఈ పెద్ద సినిమాలు అంటే 100 కోట్లు 200 కోట్లు బడ్జెట్తోని వాళ్ళ సినిమాలు తీయడం లేదు. ఒక పరిమిత బడ్జెట్ 50-60 కోట్లతోని వాళ్ళ సినిమాలు పూర్తవుతున్నాయి. అదే స్థాయిలో బిజినెస్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాబట్టి దానికి తగినట్టుగా వాళ్ళకు ఇంతవరకు ఇస్తూ వస్తున్నారు. ఈ మధ్యనే వరుసగా 4-5 హిట్లు సాధించడంతో బాలకృష్ణ రెమ్యునరేషను చాలా ఎక్కువగా పెరిగింది, ఎక్కువ తీసుకుంటున్నాడు అని ఒక ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. బాలకృష్ణ కూడా లేటెస్ట్ డాకు మహారాజ్ కూడా హిట్ కావడం ఆయన కలిసి వచ్చిన విషయం. దాంతో ఆయన అఖండ 2కు ఈ గతంతో పోలిస్తే చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. నిర్మాతలు కూడా ఇస్తున్నారని మనకు సమాచారం ఉంది. వెంకటేష్ విషయానికి వస్తే వెంకటేష్ కెరీర్లోనే ది బెస్ట్
సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా ఒక అంచనా ప్రకారం 250 కోట్ల పైచిలుకు గ్రాస్ వసూలు చేసింది. అంటే ఒక సీనియర్ హీరోకు ఇంత సక్సెస్ రావడం చాలా అరుదు. ఆ సక్సెస్ వెంకటేష్కి వచ్చింది. మొన్న ఓపెన్గా ఆయన చెప్పాడు, నేను తీసుకునేది తక్కువే, అది కూడా వైట్లో తీసుకుంటున్నాను అన్నాడు. అయితే ఇప్పుడు ఆయన సినిమాకి వచ్చే రెవెన్యూ బాగా పెరిగింది కాబట్టి ఆ రెవెన్యూకి తగినట్టుగా ఆయన ఎక్కువ రెమ్యునేషన్ డిమాండ్ చేసినా ప్రొడ్యూసర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అది 25 కోట్ల 30 కోట్ల అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ అతను ఇప్పటివరకు తీసుకుంటున్న దానికంటే ఎక్కువ డిమాండ్ చేసేందుకు ఈ ఒక సూపర్ హిట్ ఆయనకు వచ్చింది. కాబట్టి ఆ ప్రకారం నిర్మాతలు ఇవ్వడంలో అభ్యంతరం ఏమి ఉండదు. సార్, విజయ్ దేవరకొండ మూవీ అప్డేట్ 12వ మూవీ చేస్తున్నాడు కదా, ఈ మూవీ గురించి అప్డేట్ ఇవ్వండి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆయన కానీ ఆయన ఫాలోవర్స్ కానీ ఆ సినిమా మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారు. ఆ సినిమా బహుశా ఒక 2-3 నెలల్లో ఆడియన్స్ ముందుకు వస్తుంది. పైగా అది సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ, అంటే వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తున్న సంస్థ. అది ఒక ప్లానింగ్గా తీస్తారు, ఆ తర్వాత ఒక ప్లానింగ్గా ప్రమోట్ చేస్తారు, ఒక అనుకూలమైన డేట్ చూసి దాన్ని రిలీజ్ చేస్తారు. విజయ్ దేవరకొండ సినిమాకు కూడా అలాంటి కసరత్తు జరుగుతుంది. టైటిల్ విషయంలో కొంత సందిగ్ధత ఉంది. ఆ టైటిల్ ఏది పెడితే ఆడియన్స్కు నచ్చుతుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి మాస్ హీరో కాదు, పూర్తి స్థాయి క్లాస్ హీరో కాదు, మధ్యస్థంగా ఒక టైటిల్ కోసం వాళ్ళు అన్వేషిస్తున్నట్టు తెలిసింది. అది కూడా ఇంగ్లీష్ పదంలో ఉంటే, ఇంగ్లీష్ వర్డ్ లాగా ఉంటే అది మైలేజ్ ఎక్కువ వస్తుంది. పైగా అది పాన్ ఇండియా సినిమాగా అన్ని ప్రాంతాల్లో రిలీజ్ చేయాలి కాబట్టి టైటిల్ కూడా అదే అనుకూలంగా ఉండాలి. దానికోసం వాళ్ళు అన్వేషిస్తున్నారు. ఆ క్రమంలో కొంత ఆలస్యం అవుతుంది తప్ప ఆ సినిమా షూటింగ్ మాత్రం వేగంగానే జరుగుతుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తాయి. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.